దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని యొక్క ఆత్మీయ వాగ్దానం. నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. 1 కొరింథీ 14:15. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభు అద్వితీయ సత్య స్వరూపుడైన దేవుడైన మనం ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవదేవునికి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి తగిన ప్రతిఫలం మనకి ఇవ్వగల జగత్రక్షకుడైన ఆనాటి కాలమందు పౌలు గారు నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును అని రాయిచున్నాడు. ప్రార్థించు రీతులలో ప్రత్యేక విధానము ఆత్మయందలి ప్రార్థన. ఇది పౌలుకు మాత్రమే చెందింది కాదు. ప్రియులారా, ఆత్మను పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డ పొందవలసిన అత్యవసర అనుభవాన్ని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. అపోస్తులుడైన యోధా తన పత్రికలో 20:21 వచ్చిన ముందు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు కనిపెట్టుచు నుండి అని రాయిచున్నాడు. మన అవసరతలకు భారంనకును దాహంనకు తగినట్లు విజ్ఞాపన చేయుచున్నాం. ఇది మన సొంత ఆత్మతో ప్రార్థించుట కానీ యుగ సంబంధమగు లోకనాథుని అనగా సాతాను తంత్రములను దేవుని మర్మములను మన మెరుగం గనుక సాతాను మన యందుంచిన ఉరులను వలలను దేవుడు మన ముందుంచి భవిష్యత్ కాల ప్రణాళికలను మన మెరుగుటకు ఆత్మ యొక్క సహాయమును కోరవలేను. ఎందుకంటే ఆ ఆత్మ సమస్తమును దేవుడు మర్మములను కూడా పరిశీలించుచున్నాడు. కనుక మీరు మీ భవిష్యత్ కాల సేవ కొరకు కుటుంబ ఆత్మీయ అవసరాల కొరకు ప్రార్థించినప్పుడు ఆత్మపూర్ణులై అన్య భాషలతో దేవదేవుడికి ప్రార్థించండి. ఒకవేళ మీరు ఆత్మపూర్ణులై ప్రార్థించుట మాట్లాడుటయు మీరు అర్థం కాకపోవచ్చు. దానిని గూర్చి చింతింపకండి. ఇది పరిశుద్ధాత్మ కార్యం కాబట్టి పరిశుద్ధాత్మ చిత్తానికి అప్పగించి ప్రార్థన చేయండి. జీవగల దేవుని బిడ్డలారా, అటువలే ఆత్మీయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఎట్లనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. రోమా 8:26. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడే. అందుకే ఆత్మపూర్ణులై మీరు దేవదేవుడికి ప్రార్థన చేయండి. ప్రార్థించుటకు ఆత్మ సహాయం చేయను. అన్య భాషలు మాట్లాడినప్పుడు దేవుని మర్మములను వ్యక్తిగత జీవితమందు క్షేమాభివృద్ధి కలుగునట్లు ఆత్మ మన యందుండి వించుచున్నాడు. ఇది మహోన్నత అనుభవం అని దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ఇటువంటి అనుభవమును మీరు ఖచ్చితంగా పొందాలి. ప్రియులారా, మీరు చక్కని పరిశుద్ధాత్మ అనుభవంతో మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభివృద్ధిని మీరు పొందాలి. దేవదేవుడి యొక్క నామానికి మహిమార్థంగా దేవుడితో మనస్ఫూర్తిగా సంభాషణ చేసే బిడ్డలై మీరు ఉండాలి. ఆయనతో సహవాసం చేస్తున్న మీకు నాకు సమాధానం కలుగుతుంది. దేవునితో మనకి సత్సంబంధాలు ఏర్పడాలి. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ ఆత్మపూర్వమై మన ముందుకు నడుపుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, పరమందున్న తండ్రియు మన మనస్సును నివసించు ఆత్మయు ఈ అన్ని భాషలతో సంప్రదించున్నారు. ప్రియమైన దేవునిలో ఆత్మపూర్ణులై ప్రార్థించండి. అనేక పరిశుద్ధుల అనుభవమును కూడా ఇలాగనే ఉన్నదని నేను జీవంగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి. ఆత్మలో విజ్ఞాపన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. దేవదేవుని ఆ ప్రార్థన ఆలకించగల గొప్ప దేవుడు. మన ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడు. పరిశుద్ధాత్మ అందలి ప్రార్థన మీరు కలిగి ఆ సత్యస్వరూపకి సర్వాధికారి అయిన దేవుడికి ఆ ఉన్నతుడికి సర్వోన్నతుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఆయనకి ప్రార్థన చేయండి. ఆత్మతోనూ ప్రార్థన చేయండి, మనసుతోనూ ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రార్థన దేవదేవుడు అంగీకరించగల దేవుడని నేను జీవగల దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుడైన పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. మీ కుమారుడు యేసునామములో పరిశుద్ధాత్మ అధికారంతో మమ్మల్ని నింపండి. ఆత్మపూర్ణులుగా చేయండి. మేము ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో కూడా ప్రార్థన చేయాలి. అటు అనుభవాలు మాకు దయచేయండి. నాయనా, ఆనాడు పౌలు గారికి మీరు ఇటు అనుభవం ఇచ్చారు, నేడు మాకు కూడా ఇటు అనుభవాలు దయచేసి
నాయన ఆత్మపూర్లుగా మేము జీవించడానికి ఆత్మాభిషేకం మాకు దయచేసి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి నైనా మీ కృపలో మమ్మల్ని వృద్ధుల చేసి మీ నామ మహిమ కొరకు మా జీవితాలు కొనసాగింప చేయమని యేసయ్య సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.